మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈనాడు వ్యవస్థాపకుడు రామోజీరావు గారు మరణించినటువంటి రోజు. రామోజీరావు గారు మరణించారంటే ఒక అక్షరం నేల కొరిగినటువంటి రోజు, ఒక అక్షర యోధుడు నేల కొరిగినటువంటి రోజు. ఎందుకంటే గతంలో మనం పత్రికలను చూస్తే తెల్లవారిన తర్వాత ఎప్పుడో సూర్యోదయం అయిన తర్వాత పేపర్లు వచ్చేటటువంటి సందర్భంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా పాల ప్యాకెట్తో పాటు ఈనాడు దినపత్రిక కూడా అందించాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఈనాడు దినపత్రికను ప్రారంభించి వారు ఏదైతే లక్ష్యంతో ప్రారంభించారో ఇప్పటికి కూడా కోడి కూసే సమయానికి ఈనాడు దినపత్రిక మన తెలుగు వాళ్ళ లోగిళ్లలో ఉంటుందంటే ఆయన అకుంఠిత దీక్ష ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. చూడండి, ఆయన కూడా భీష్మాచార్యుడు ఏ విధంగా అయితే అంపశయ్య మీద ఆయన మరణాన్ని ఆయనే నిర్ణయించుకున్నట్లుగా రామోజీరావు గారు కూడా ఇన్ని రోజులు ఆయన అనారోగ్యంతో ఉండి కూడా ఖచ్చితంగా 4 గంటల 50 నిమిషాలకి తెల్లవారుజామున మరణించాడంటే ఈనాడు దినపత్రిక వచ్చేటటువంటి సమయంలోనే ఆయన కూడా ప్రాణం విడిచాడంటే ఆయన ప్రాణం విడిచింది కూడా ఒక వార్త అన్నటువంటిది మనందరికీ కూడా ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి వాడు. అలానే అనేక రంగాలు తెలుగు భాషకి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వాడు. మనం ఈనాడు దినపత్రికను చూస్తే ఆంగ్ల పదాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే ఒక కొత్త డిక్షనరీని తెలుగు భాషకి తయారు చేసినటువంటి వాడు. అలానే తెలుగు వెలుగు అని చెప్పి ఒక సాహితీ పత్రికను కూడా ఏర్పాటు చేసి తెలుగు భాషకి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తిగా కూడా రామోజీరావు గారికి విశేషమైనటువంటి ఆ గుర్తింపు ఉంది. ఒక జర్నలిస్టుగా ఆయన జీవితాన్ని ప్రారంభించి భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నటువంటి వాడు రామోజీరావు గారు. అలానే మహిళల కోసం ప్రియా పచ్చళ్ళు ఏర్పాటు చేయడం కానీ, అలానే వసుంధర అన్నటువంటి ఒక శీర్షికను ఏర్పాటు చేయడం కానీ, బాలల కోసం బాలభారతం అన్నటువంటి ఆ శీర్షికను ఏర్పాటు చేయడం కానీ, ముఖ్యంగా మీడియా రంగం వచ్చిన తర్వాత ఈటీవీ అన్నటువంటి ఒకదాన్ని ప్రారంభించి ఈటీవీ ద్వారా ఏకకాలంలో 18 భాషల్లో వార్తల్ని ప్రసారం చేసినటువంటి వ్యక్తి, ఒక దార్శనికుడు రామోజీరావు గారు. అలానే చెప్పుకుంటా పోతే ఆయన మార్గదర్శి కానీ ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి ఒక్క వ్యక్తిలో విభిన్నమైనటువంటి కోణాలు. ఏ కోణాన్ని తీసుకున్నా కానీ విజయవంతంగా నడిపినటువంటి వాడు రామోజీరావు గారు. ఆయన మరణానికి ప్రకాశం జిల్లా రచయితల సంఘం పక్షాన వారికి సంతాపం తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. అక్షర యోధుడు, ఈనాడు పత్రికాధినేత, విలువలతో కూడినటువంటి పత్రికను నడిపించినటువంటి గొప్ప పత్రికాధినేత, ఈటీవీ ద్వారా ఎంతోమంది కళాకారులకు పాడుతా తీయగా అనేటువంటి కార్యక్రమం ద్వారా ఎంతోమందికి కొన్ని వేల మంది గాయకులకు అవకాశాలు కల్పించి సినీ రంగంలో వాళ్ళు ఈవెంట్స్ రంగంలో కూడా ఈరోజు వాళ్ళు బతుకు జరుగు చూసుకుంటున్నారంటే కారణం ఈనాడు రామోజీరావు గారి ఈటీవీ. అలాగే ప్రియా పచ్చళ్ళు, రామోజీ ఫిలిం సిటీ, మార్గదర్శి చిట్ ఫండ్స్, ఇలా అనేక సంస్థలను స్థాపించి దాని ద్వారా ఎంతోమందికి ఉపాధి అవకాశాలను కల్పించినటువంటి గొప్ప దార్శనికుడు, గొప్ప సంఘ సంస్కర్త, మేధావి శ్రీ రామోజీరావు గారు. అటువంటి రామోజీరావు గారు ఈరోజు అకాల మరణం చెందారు. వారు మనల్ని విడిచి అనంతలోకాలకు వెళ్ళిపోయారు. వారి మరణం పత్రికా రంగానికైతేనేమి, ఈ టీవీ రంగానికైతేనేమి, రైతు రంగానికైతేనేమి, అన్ని రంగాలలో కూడా ఆయన యొక్క మరణం లోటుగానే భావించాలి. అలాగే గత ప్రభుత్వం మీద తన పత్రిక ద్వారా ఎదురుదాడి చేసి ఆ నియంత ప్రభుత్వాన్ని కూలదోసేటువంటి విధానంలో ఆయన కూడా ఒక ప్రధాన పాత్రను పోషించారు. అటువంటి రామోజీరావు గారు అకాల మరణం చెందటం మా కళారంగానికి జిల్లా రంగభూమి కళాకారుల సంఘం తరఫున ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నాం. వారి కుటుంబానికి, కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ ఈటీవీ పాడుతా తీగ కార్యక్రమంలో ప్రధాన బహుమతులు పొందినటువంటి వారు మా జిల్లా రంగభూమి కళాకారుల సంఘం వేదిక మీద కూడా వారి పాటలు పాడటం జరిగింది. వాళ్ళని కూడా మేము సముచితంగా గౌరవించుకోవటం జరిగింది. ఇటువంటి గొప్ప విలువలు కలిగినటువంటి రామోజీరావు గారి మరణం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. రామోజీరావు గారు, అమర్ రహే రామోజీరావు గారు, అమర్ రహే రామోజీరావు గారు, అమర్ రహే రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు.